పూర్వం కంటే ఇప్పుడు అందరూ విద్యావంతులుగా ఉంటున్నారు. కానీ ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రళయతాండవం చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? మీరొక్క విషయాన్ని గుర్తిస్తే విద్య అన్నటువంటిది భగవద్గీత ప్రకారం వ్యక్తిలో ఎటువంటి పరివర్తన తీసుకురావాల. భగవంతుడు ఒక శ్లోకంలో ఒక విషయాన్ని చెప్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సుపాకేచ పండితా సమదర్శన. యథార్థమైన విద్య ఏంటి అంటే సమదృష్టిని తీసుకురావాలి సమాజంలో. ఆ సమదృష్టి అన్నటువంటిది సమాజంలో తీసుకురానటువంటిది విద్య అని మనం అనుకుంటే అది విద్య కాదు, అది అవిద్య. ఈరోజు మనము ఫిజిక్స్ గురించి తెలుసుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకుంటున్నారు, సోషియాలజీ, రకరకాల సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నారు. వ్యక్తిలో వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి విద్యను మనం విస్మరిస్తున్నాం. ఒక శాస్త్రవేత్త భారతదేశానికి వచ్చాడంట. వచ్చి గంగానదిని దాటడానికి ఒక నావికుడు యొక్క సహాయాన్ని కోరాడంట. ఆ నావికుడు, నన్ను నదిని దాటిస్తావా అంటే, ఎక్కి కూర్చోండి దొర అన్నాడు. కూర్చున్న తర్వాత నడుపుతూ పోతూ ఉంటే నావని ఉన్నట్టుండేదో ప్లకంబా అని అరిచాడంట. ఏంటి దొర అట్లా అరుస్తున్నారు అంటే, నీకు ఆ దూరంగా చెట్లు కనిపిస్తున్నాయా, దానికి ఓడలు వేర్లు విలువైన ఔషధాలకు ఉపయోగిస్తారు, దాని విలువ నీకు తెలుసా అని అడిగాడంట. నాకు తెలియదు దొర అన్నాడంట. అట్టయితే నీ జీవితం ఒక 25% వ్యర్థమైంది అన్నాడంట. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో అరిచాడు. ఏంటి దొర అంటే, నీకు ఆ కొండలు కనిపిస్తున్నాయా, కొండల మీద బండలు చాలా విలువైనటువంటివి, దాని విలువ నీకు తెలుసా అన్నాడంట. తెలియదు దొర అన్నాడంట. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థం అన్నాడంట. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో అరిచాడు. ఏంటి దొర అంటే, ఈ నీటిలో తైలంలాగా ప్రవహిస్తుంది, దాని విలువ నీకు తెలుసా అన్నాడంట. తెలియదు దొర అన్నాడు. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థమైంది అన్నాడంట. ఈయన ఏదో నది దాటించమంటే ఎక్కించుకున్నాను, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో నా జీవితాన్ని హరించేటట్టున్నాడు అని చెప్పి ఈయన నావ నడుపుకుంటూ పోతూ ఉంటే ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైందంట. మెరుపులు ఉరుములతోటి వర్షం కురియడం మొదలుపెట్టింది. పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. ప్రవాహ తాకిడి పెరిగింది. నావ పట్టు తప్పేటట్టుంది. అప్పుడు ఈ నావికుడు సైంటిస్ట్ని అడిగాడు, దొర ఈత ఆడడం వచ్చా అన్నాడు. ఈత అంటే స్విమ్మింగ్ అన్నాడు. నాకు రాదన్నాడు. అట్టయితే మీ జీవితం 100% వ్యర్థమైందని చెప్పి ఈయన నదిలో దూకి ఈదుకుంటూ నావికుడు వచ్చేశాడు. చెట్ల గురించి తెలుసు, రాళ్ళ గురించి తెలుసు, తైలం గురించి తెలుసు, ఈదడం రాదు నదిలో, బుడుక్కుని మునిగిపోయాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నో సబ్జెక్ట్స్ తెలుసుకుంటున్నారు. వ్యక్తిత్వాన్ని పెంచేటువంటి సరి అయినటువంటి మార్గంలో వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి విద్య, దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితం కూడా ఈ రకంగా తయారవుతుంది. ఈరోజు ఉదర పోషణ కోసమే విద్య అనుకుంటున్నాడు కానీ వ్యక్తిత్వ వికాసానికి విద్య అనుకోవట్లేదు. అందువల్ల ప్రతి ఒక్కడికి కూడా డిగ్రీలు ఉన్నాయి కానీ వ్యక్తిత్వం లేదు. అందువల్ల లంచగొండితనం పెరిగిపోతూ ఉంది, హత్యలు, స్వార్థం పెరిగిపోతూ ఉంది, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే వీడిలో వ్యక్తిత్వం లేదు. కేవలం మనం బోధించేటువంటి విద్య, ఇంతకుముందు రోజుల్లో విద్య అంటే 4 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం అంటే ఫండమెంటల్ రూల్స్, ప్రకృతి నియమాలు. అది ప్రతి మొట్టమొదటి దాన్ని ఎడ్యుకేట్ చేసేవారు. ధర్మం. అర్థం, తర్వాత డబ్బెట్ట సంపాదించాల, తర్వాత సుఖం ఎట్ల పడాల, కామం, తర్వాత మోక్షం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా విధానం ఏంటి అంటే, ధర్మం లేదు, ఫౌండేషన్ లేదు, గమ్యం లేదు, మోక్షం లేదు, గాల్లో ఏలాడుతున్నారు. డబ్బు ఎట్లా సంపాదించాలా, ఇంద్రియాలు ఎట్లా భోగించాలా. సో బై హుక్ ఆర్ క్రుక్ డబ్బు సంపాదించాలా, ఇంద్రియాలని భోగించాలా. సో ఒక నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మనం ఏంటి అంటే, సమస్యలు పెరిగిపోతున్నాయి కదా, పరిష్కారం ఏంటి అని ఆలోచించట్లేదు. అసలు సమస్యలకు కారణం ఏంటి అనేది ఆలోచించట్లేదు. సమస్యలన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే, సమాజంలో ఈ ఆధ్యాత్మిక విద్య బోధించని దానివల్ల మనుషులు మృగాల్లాగా తయారవడం వల్ల, భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడన్నమాట. ఏంటి అంటే, దండనీతి అనేటువంటిది
ధర్మ బోధన అనేటువంటిది సమాజంలో లేకపోతే వ్యక్తులు జంతువుల్లాగా తయారవుతారు. జంతువులున్న సమాజంలో శక్తి ఉన్న జంతువుకే ఆహారం లభిస్తుంది, శక్తి ఉన్న జంతువుకే మైథున సుఖం లభిస్తుంది. అది జంతు సమాజం. సో ప్రస్తుతం మనం మానవ సమాజం అనుకుంటున్నాం, కానీ మానవతా విలువలు ఇవన్నీ లేని దానివల్ల, ఈ భౌతికమైనటువంటి విద్య వాటిని పెంపొందించని దానివల్ల ప్రతి ఒక్కరూ మృగాల్లాగా తయారవుతున్నారు. సో ముఖ్యంగా ఈ ఉదర పోషణ కోసం బోధించేటువంటి విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి భగవద్గీత జ్ఞానాన్ని కూడా మనం కలిపినప్పుడు, ప్రభుపాద్ స్వామీజీ అంటారు, జీవితం అంటే రైల్వే ట్రాక్ లాగా 2 పట్టాలు ఉంటాయి. ఒక్క పట్టా ఉంటే రైలు నడవదు. మన జీవితానికి కూడా ఆధ్యాత్మికం, భౌతికం 2 విద్యలు ఉన్నప్పుడే ఈ యొక్క వాహనం కూడా సక్రమంగా నడిచి శాంతిగా వాడు జీవిస్తూ ఇతరులను కూడా శాంతిగా జీవించేటట్టుగా వాడు అనుమతిస్తాడనమాట. సో అందువల్ల అసలు నిజమైన విద్య ఏది, దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్లాగా సైంటిస్ట్ అన్నీ తెలుసు, కానీ నదిలో ఈదడం రాదు. ఈ సంసార సాగరంలో ఎట్లా దీన్ని ఈదాలా అనేటువంటి తెలియపరిచేటువంటి ఆ గీతా జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఈ అకృత్యాలు ఇంకా పెరిగిపోతాయి. అవి పెరిగిపోయినప్పుడు మనం టీవీల్లో వీటిల్లో డిబేట్లు పెట్టుకొని చర్చలు చేసి అదొక కాలక్షేపము, వ్యాపారం పెంచుకోవడం తప్పించి ఎవరికీ చిత్తశుద్ధి లేదు. దాన్ని ఎట్లా ఆపేయాలా, దాన్ని ఎట్లా అరికట్టాలా, దాన్ని సమాజం నుంచి ఎట్లా నిర్మూలన చేయాలా. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, ఆయన న్యూయార్క్ నగరంలోకి వెళ్ళి ఈ యొక్క తత్వజ్ఞానం, భగవద్గీత జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే 50% క్రైమ్ తగ్గిపోయిందంట. అప్పట్లో నగర మేయర్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. క్రైమ్ ఉన్నట్టుండి తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ కమిషన్లో తేలింది ఏంటి అంటే, ప్రభుపాదుల వారు లాంటి సాధువు ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన సద్బోధనలు చేయడం వల్ల, యువతంతా సత్మార్గంలో నడవడం వల్ల ఈ యొక్క క్రైమ్ తగ్గిపోయింది అన్నారు. ఆ నగర మేయర్ పర్సనల్గా స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక లెటర్ ఇస్తారు. ఏమని అంటే, మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి. ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలా, ఆ వ్యక్తుల్లో వ్యక్తిత్వం మారాలా అంటే ఖచ్చితంగా భగవద్గీత జ్ఞానం అన్నటువంటిది అనుసరించాలా. అది ఒక ప్రేమతత్వాన్ని తెలియపరుస్తుంది. ఈరోజు వ్యక్తుల మధ్యలో వ్యాపారం తప్పిస్తే ప్రేమ లేదన్నమాట. కానీ మనిషికి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ రావాలా అంటే వ్యక్తుల్లో ప్రేమస్వరూపుడైన భగవంతుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తే అప్పుడు ప్రేమ అన్నటువంటిది సమాజంలో ఉద్భవిస్తుందన్నమాట. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి. ఒక ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. ఒక ఇల్లాలు ఇంటిలో నుంచి బయటకు వచ్చి, ఎవరు స్వామి మీరని అడిగింది. ఒక ఆయన చెప్పాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను విజయ స్వరూపం అన్నాడు. ఆమనింది, మీరు భోంచేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననింది. అప్పుడు వారన్నారు, యజమాని లేడు కదమ్మా, వచ్చినప్పుడు పిలవండి వస్తాను అన్నారు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టి, ఏమండి మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు, ఒక ఆయన ప్రేమ స్వరూపం, ఒక ఆయన సంపద స్వరూపం, ఒక ఆయన విజయ స్వరూపం, ఎవరిని ఇంట్లోకి పిలుద్దాము అనింది. ఆ యజమాని మనలాంటి వాడే ఉన్నట్టున్నాడు. ఏమే సంపద స్వరూపాన్ని విలవే అన్నాడు. సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి అనింది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకం, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పింది. ఈ ఇల్లాలు దానికి అంగీకరించి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అంటే, అప్పుడు ఆయన లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం కూడా లేచి వెనకాల అనుసరిస్తుంటే, అప్పుడు ఈ ఇల్లాలనింది, అయ్యా సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, ప్రేమ స్వరూపాన్ని మాత్రమే పిలిచాను అంటే, అప్పుడు వాళ్ళిద్దరు ఏమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేముంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు. భరత భూమిలో ఒకప్పుడు విజయ రహస్యం ఏంటి అంటే, వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండింది. ఆ ప్రేమ ఏ రకంగా ఉండింది అంటే, ఆధ్యాత్మిక తత్వం, గీత భాగవతం వీటన్నిటినీ వ్యక్తులు విరివిగా చర్చించడం వల్ల, దాన్ని అనుసరించడం వల్ల వ్యక్తుల్లో ప్రేమతత్వం ఉండింది. ఆ ప్రేమతత్వం అనేది ఉండడం వల్ల ఇక్కడ విజయము, సంపదలు, మీరు చరిత్ర చూస్తే విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారని చెప్పి చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కూరగాయలు పోసి అమ్మట్లేదు. సో కారణం ఏంటి అంటే, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవత్ చైతన్యంలో ఉన్నారు, ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నారు. సో దానివల్ల ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. సో అందువల్ల
మనం ఏంటి అంటే ఆ నిజమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే ఈ యొక్క గీతా జ్ఞానం ఇప్పుడు చదువుకునేటువంటి విద్య అన్నటువంటిది కేవలం ఉదర పోషణకు మాత్రమే, వ్యక్తిత్వానికి ఏ రకంగా అది ఉపయోగపడదు. నిజంగా సమాజంలో శాంతియుతమైన వాతావరణం, వ్యక్తిత్వం పెంచాలా అంటే గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలా. అప్పుడే ఈ అకృత్యాలు సమాజం నుంచి మనం పారద్రోలచ్చు. ఇంకా వేరే మార్గం ఏం లేదు తల్లి. హరే కృష్ణ. అయితే ప్రభుజీ, ఇప్పుడు ఈ ఉన్నత విద్యలు అనేవి విశ్వవిద్యాలయాల నుంచి దొరుకుతాయి. మరి మీరు చెప్పిన ఈ జ్ఞానం అనేది ఎలా సంపాదించాలి? దురదృష్టవశాత్తు ఈ యొక్క జ్ఞానం యొక్క విలువ తెలియని దానివల్ల ఈ విశ్వవిద్యాలయాల్లో దీన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఏమన్నారు? ఉన్నత చదువులు చదువుతున్నా కూడా అక్రమాలు, అన్యాయాలు పెచ్చుమీరిపోతున్నాయి. అవును, అది హిందువుల్లో జరుగుతుందా, ముస్లింలో జరుగుతుందా, క్రిస్టియన్లలో జరుగుతుందా, ఇండియన్స్లో జరుగుతుందా, అమెరికన్స్లో జరుగుతుందా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ గీతా జ్ఞానం అన్నటువంటిది అటువంటివి జరగకుండా అరికట్టడానికి ఇది జ్ఞానం అన్నప్పుడు దీన్ని మతపరమని ఎట్లా అంటాం మనం? ప్రతి మతంలో వాళ్ళకి, ప్రతి దేశంలో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. వాటికి సొల్యూషన్ ఇది అన్నప్పుడు ఇది మతానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఇది మానవాళికి సంబంధించినటువంటి సబ్జెక్టు. సో అందువల్ల విశ్వవిద్యాలయాల్లో ఏ రోజైతే ఈ గీతా జ్ఞానాన్ని, ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళు సబ్జెక్టుగా వాళ్ళు దాన్ని పొందుపరుస్తారో అప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. అది జరగనంత వరకు కూడా ఈ సమస్యలకు పరిష్కారం జరగదు. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. చాలా సంతోషం ప్రభుజీ. విన్నారు కదా, విశ్వవిద్యాలయాల్లో మనకి నేర్పించే విద్యతో పాటు భగవద్గీతలోని జ్ఞానాన్ని కూడా బోధిస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి అకృత్యాలు, అన్యాయాలకి తావే ఉండదని ప్రభుజీ చెప్తున్నారు. మనం అందరం తప్పకుండా అదే పాటించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.